జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ ప్రణామాలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంని ప్రస్తావించదలుచుకున్నాను. ఈ అంశం గత 2-3 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. కారణం ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పాలి. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విషయంలో 50% పెట్టుబడి పెట్టడానికి మాకు అంగీకారం ఉంది, మీరు కూడా 50% పెట్టుబడికి సంసిద్ధులు కండి, ఆ రకంగా మెట్రో ఫేజ్ 2ని మన ఇద్దరం కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పని మా కేంద్ర మంత్రులు ఖట్టర్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, సంబంధిత అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మెట్రో ఫేజ్ 2 విషయంలో. అయితే మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి విషయంలో పీపీపీ మోడల్గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి కాలంలో దాన్ని ప్రారంభించటం, పునాదులు వేయటం, ముందుకు తీసుకుపోవటం, ఆ తర్వాత తెలంగాణగా ఏర్పడ్డటువంటి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం, ఆ యొక్క కొనసాగింపుగా ఆ యొక్క కార్యక్రమం నడుస్తూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా చూసాం. కానీ ఆ మెట్రో ఫేజ్ 1 సంబంధించిన విషయం పీపీపీ మోడల్లో 90% ఎల్ఎన్టీ, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10%కి అదనంగా కూడా దాంట్లో భాగంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా 1250 కోట్లు సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఈ పీపీపీలో ఎక్కడైతే పనులు ప్రారంభమైనాయో, అది మెట్రో అయినా ఎయిర్పోర్ట్లు అయినా, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభాలు చేసింది. అన్నీ కూడా దివాలా తీసినాయి, అన్నీ కూడా నష్టాల పాలైనాయి, అన్నీ కూడా ఆ తర్వాత ఆ నష్టాలని పూడ్చుకోలేని పరిస్థితికి దాపరిచినాయి. కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పని, ఈ నష్టాలకు సంబంధించిన విషయంలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఫేజ్ 1ని మేమే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఎల్ఎన్టీ యొక్క అప్పుని బదలాయించుకున్నారు. ఉల్టా ఎల్ఎన్టీకి ఉన్నటువంటి క్లెయిమ్ స్టేక్ని కూడా ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. లేచి ఏమో మేము చేసామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఒక 6 రూట్ల స్కూల్ మాత్రమే కాదు, తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్ను 6 రూట్ల స్కూళ్ళ లెక్క నేను మారుస్తున్నా అనే మాట ముఖ్యమంత్రి గారి నోట్లోకి వెళ్ళి రావట్లేదు. ఎంతసేపు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఇదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క మొత్తం మారుస్తున్నాం, కొత్త వ్యవస్థ నిర్మిస్తున్న ఉద్దేశంతో ఉన్న వ్యవస్థను నాశనం చేసి ఇవాళ పేదవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. గడిచిన 2.5 సంవత్సరాల కాలం లోపల ప్రభుత్వ స్కూళ్ళ మీద అశ్రద్ధ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అనే విషయం ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలోని ఏ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళినా కూడా మనకు అర్థమైపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో
అడ్మిషన్స్ లేవు, ఖాళీ లేవు అని చెప్పి వాళ్ళ బోర్డులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. పోదాంపా, కరీంనగర్ జిల్లా పోదామా, ఆదిలాబాద్ జిల్లా పోదామా, నిజామాబాద్ జిల్లా పోదామా, నల్గొండ జిల్లా పోదామా, ఏ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు ఫుల్ అయి ఉన్నదో చూపిస్తావా? ఒక 6 స్కూళ్ళలో అడ్మిషన్ ఫుల్ అని బోర్డు పెడితే సరిపోతుందా? ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖను మీ దగ్గరే పెట్టుకొని ఇవాళ ప్రైవేటు విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతుంది తప్ప ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ బళ్లను, గవర్నమెంట్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవాళ నాశనం చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కావాలంటే అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి మా పిల్లలకు ఒక అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పి గతంలో తిరిగిన పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుదామంటేనే ఇవాళ పేరెంట్స్, పిల్లలు భయపడతా ఉన్నారు. విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికి 100 మంది విద్యార్థులు చనిపోయినా, చాలామంది అనారోగ్యాలకు గురైనా ఈ ప్రభుత్వం దాని ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న తప్ప వాటిని ఆ సమస్యను ఎక్కడ రెక్టిఫై చేయలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇవాళ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలు నిర్మాణం అయి మొదలే రాక విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వన్నా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి బాగు చేస్తామని చెప్పి మాట్లాడిండు. అధికారంలోకి రాకముందే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తాం, పేదవాడు కూడా తక్కువ ఫీజుతోనే చదివే విధంగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పి మాట్లాడి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యా కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసి ఫిబ్రవరిలో ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడం వల్ల ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిన ఇవాళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పేదవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటేనే ఆస్తులు తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉన్నది. ఒక పక్క ప్రభుత్వ స్కూల్లో చదువుదామంటానో ప్రభుత్వ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బాగలేదు, ఆడ ఫ్యాకల్టీ బాగలేదు, ఆడ ఎలాంటి ఫెసిలిటీ లేక ప్రభుత్వ స్కూల్లో పోలేకపోతున్నారు. మాజీ మంత్రి సాకి శైలజానాథ్ ప్రెస్ మీట్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ పేరు మీద, ఎస్ఐఆర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఫస్ట్ నుంచి కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరులందరి ఓటు హక్కు కాపాడబడి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపుష్టితం చేయడం కోసం ఈ కార్యక్రమం ఉండాలని డిమాండ్ చేశాం, కోరినాం. అనేక సార్లు మా పార్టీ కూడా అనేక వేదికల మీద ఈ మాట చెప్పింది. గత 3 రోజులుగా, అంటే 15న మొదలైంది, 16, 17 ఈ రోజున. 15 ఎవరేం పట్టించుకోలేదు, 16 అటు పేపర్లు తీసుకున్నారు. 17వ తారీఖు 16వ తారీఖు నాడే అనేక అక్రమాలపైన, అనుమానాలపైన చివరికి రాజకీయ పార్టీలు తమ కూడా యాప్లు తయారు చేసుకొని నీ కులమేంది, నీ మతమేంది, నువ్వెవరు, నీ కథ ఏంది, నువ్వు ఓటు వేస్తావా, ఎవరికి వేస్తావు, వేస్తే ఎన్నిసార్లు వేస్తావు అనే సమాచారం మొత్తం సేకరించి పంపిస్తున్నారయ్యా. ఇది డెమోక్రసీ కష్టంగా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకొని కనీసం ప్రెస్లో మాట్లాడడానికి కూడా అవకాశం లేని సంఘటన చూసాం నిన్న. ఎవరికి మేలు చేద్దామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా మాట్లాడలేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు తనకు తనే మేలు చేసుకునే కార్యక్రమం తప్ప జనానికి కానీ ఇంకొకరికి కానీ మేలు చేసే కార్యక్రమం చేయడు. నన్ను నమ్మండి అంటాడు అతను నమ్మకాన్ని నమ్ముకోవడంలో అతనికంటే మించిన వాడు ఎవరు లేరు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి, ఆయన సేవట మిత్రట, ఈయన సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవని భావించబడుతున్న 30 లక్షల ఓట్లు గల్లంతు చేయబడితే, మరి న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని వెనక్కి తీసుకొచ్చే సంగతి గుర్తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ దగ్గర నుండి అట్లాగే ఎన్డీఏ దగ్గర నుంచి కూడా ఏం ప్రజాస్వామ్యాన్ని, పారదర్శకతని ఊహించడానికి కూడా సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను.
హైదరాబాద్లోని ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. తమ జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో నగరంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు ప్రస్తుతం బస చేస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం BDS విద్యార్థులను సీనియర్లు శారీరకంగా మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు 12 మంది విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం తక్షణ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విచారణ పెండింగ్ లో ఉండగానే 6 ఫైనల్ ఇయర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మరింత మంది విద్యార్థుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పనులపై హైదరాబాద్ ఉప్పల్ రవాణా కార్యాలయానికి వచ్చిన వారికి రెండో రోజు ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సారథి పోర్టల్ మొరాయించడంతో స్లాట్ బుక్ చేసుకుని రవాణా కార్యాలయానికి వచ్చిన వారంతా రెండో రోజు మంగళవారం లైన్లో గంటల తరబడి వేచి చూసి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేశామని ఉప్పల్ RDO సురేష్ రెడ్డి తెలిపారు. సర్వర్ పునరుద్ధరించిన వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు అవసరమైతే అపాయింట్మెంట్ వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. నా పేరు అనిల్ కుమార్ అండి, మల్కాజ్గిరి నుండి వచ్చాము మేము. కానీ మాకు డేట్ ఇచ్చారు, మార్నింగ్ 10:30 అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే సర్వర్ డౌన్ ఉందని నిన్న 12 వరకు కూర్చుంటున్నాము. 12:30 చెప్పారనమాట రేపు రమ్మని. మళ్ళీ సరే రేపు అంటే ఈరోజు పొద్దున 9:30 నుండి ఇక్కడ కూర్చున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:30 అవుతుంది. ఇప్పటి వరకు సర్వర్ ఇంకా ఇష్యూ ఉందని చెప్తున్నాము. మరి ఏంది మరి ప్రాబ్లం? ఒకవేళ మాన్యువల్ ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోకుండా మాన్యువల్గా తీసుకోవచ్చు కదా. మీరు లర్నింగ్ లైసెన్స్కే కదా మేము వచ్చింది ఇక్కడ. అది మా ప్రాబ్లము. ఇప్పుడు ఇంకా సర్వర్ ఇంకా అప్డేట్ కాలేదంటే ప్రాబ్లం అవుతుంది కదా. కొందరు ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకొని వచ్చారు, కొందరేమో బిజినెస్ ఎదుర్కొని వస్తున్నారు. 2 days నుండి అవుతున్నది. నా పేరు SN చారింగ్. ఇక్కడ లర్నింగ్ లైసెన్స్ గురించి ఇక్కడ రావడం జరిగింది. మరి సర్వర్ ప్రాబ్లం ఉందంట, జనాలందరికీ బాగా ఇబ్బందిగా ఉంది. మరి గవర్నమెంట్ సెక్టర్లో మరి ఇక్కడ సర్వర్ ఇష్యూస్ ఉండడము చాలామందికి, ఇక్కడ మహిళలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి సర్వర్ ఇష్యూ ఏదైనా ఉంటే గవర్నమెంట్ త్వరగా క్లియర్ చేయాల్సిందిగా మేమైతే కోరుతున్నాం. మా దగ్గర ఉప్పల్ ఆఫీస్లో కానీ తెలంగాణ మొత్తం కానీ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏదైతే మనము వాహన్ సారథి ప్లస్ వాహనని సారథి అని 2 సపరేట్ ఉంటాయండి. వాహన్ అంటేనేమో వెహికల్కి సంబంధించి, సారథి అంటేనేమో లైసెన్స్లకు సంబంధించి ఉంటుంది. ఈ వాహన్ సారథి అనే కనెక్షన్ మనకు లింక్స్ లేవు ఢిల్లీ నుంచి. అయితే నిన్న మొత్తం భారతదేశం మొత్తం కూడా నిన్న లింక్స్ లేవు. నిన్నటి స్లాట్స్ ఈ రోజుకి మూవ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మేము ఈరోజు మార్నింగ్ 9:30కే వచ్చినాం మా ఆఫీస్కి. అందరికి ప్రజలకు నిన్నటి వాళ్ళకు ఈరోజు అప్లికేషన్స్ తొందరగా మేము ప్రాసెస్ చేయాలని ఈరోజు కూడా అదే ప్రాబ్లము మళ్ళీ మేము ఫేస్ చేయడం జరిగింది. మేము మా హెడ్ ఆఫీస్కి మా కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి. ఎవరైనా అర్జెంటుగా పనున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు 3-4 days తర్వాత ఎప్పుడన్నా మీ కన్వీనియంట్ ఉన్న డేట్కు స్లాట్ మూవ్ చేసుకొని దయచేసి రావచ్చు. ఉన్న వాళ్ళకు ఒకవేళ లింక్స్ మళ్ళీ మాకు కనెక్ట్ అయితే మేము పనిచేసి పెడతాం. థ్యాంక్ యూ అండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఎస్కోటలో మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ వైఖరిని నిరసిస్తూ ఎల్కోట క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారి ఆధ్వర్యంలో సంస్కారహీనుడికి ఘన సత్కారం పేరిట నిరసన ప్రదర్శన చేపట్టి అమర్నాథ్ ఫ్లెక్సీకి కోడిగుడ్లతో సత్కారం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా హోంమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై మాజీ మంత్రి స్థాయి వ్యక్తి అంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళా జాతికే అవమానకరమని ఎమ్మెల్యే మండిపడ్డారు. సొంత తల్లికి చెల్లికి కూడా ఇంట్లో గౌరవం ఇవ్వకుండా బయటకు గెంటేసిన సంస్కృతి ఉన్న వ్యక్తుల నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని వెంటనే ఆయన హోంమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నిత్యం హత్యలు, అఘాయిత్యాలు, రేపులతో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ప్రశ్నించిన ఆడవారిపై తప్పుడు కేసులు బనాయించినారని ఎమ్మెల్యే లలిత కుమారి విమర్శించారు. కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రం మన మహిళలు అన్ని వర్గాల ప్రజలు సస్యశ్యామలంగా, సంతోషంగా, ఆనందంగా
స్వేచ్ఛగా బయటికి వెళ్తూ ఉద్యోగస్తులు కానీ మన మహిళలు కానీ యువత కానీ విద్యార్థులు కానీ చక్కగా వెళ్తున్నాం. మరి ఇవాళ ఎంత సిగ్గుచేటంటే ఒక మహిళని గౌరవించుకోకుండా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న మహిళపై ఒక మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రి, కోడిగుడ్ల మంత్రి అమరు ఒక అప్పచెల్లెలుగా తల్లిగా గౌరవించలేని వ్యక్తి ఆమెని ఏ విధంగా దుర్భాషలాడాడో పత్రికలు మీడియా ద్వారా మనం అందరం చూసాం. ఇది మహిళా జాతికే అవమానకరం నిజంగా. మరి ఇటువంటి వ్యక్తికి ఇవాళ గుడ్లు కొట్టి మనం ఇవాళ బుద్ధి చెప్పాలి. ఇవాళ ఇంకా మనం నిజంగా అతని సంస్కారానికి అతని విధేయతకి వదిలేద్దాం. నేను మీ అందరినీ కోరేది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏ విధంగా ఇవాళకి కూడా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళ భాష ఏంటో ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని, భవిష్యత్తు రోజుల్లో కూడా మొన్న 11 సీట్లు పరిమితం అయ్యారు. ఆ 11 కూడా లేకుండా ఒక సీటుకే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని, ముఖ్యంగా మహిళలంతా కూడా బుద్ధి చెప్పాలని నేను ఒక మహిళకు జరిగిన అవమానం, మా హోంమంత్రి గారిని అనరాని మాటలు అన్నాడు. అది ఆవిడ వ్యక్తిగతం, మా మహిళల వ్యక్తిగతం ఎవరిదైనా. ఆయన ఆ విధంగా విమర్శ చేయడం ఇది చాలా బాధాకరం. దీన్ని మనమంతా మహిళలు, రాష్ట్ర ప్రజలు, మహిళలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన పర్యవసానం అమరు ఆమెకు క్షమాపణ చెప్పాలనేదే మన మహిళలంతా డిమాండ్ చేస్తాం. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాచారం హెచ్ఎంటీ డివిజన్లలో నాలాలో పూడికతీత పనులు తక్షణమే చేపట్టి నాలాలకు గోడలు ఫెన్సింగ్ లేని చోట తక్షణమే రక్షణ కొరకు గోడలు ఏర్పాటు చేయాలని మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాగిరి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నాచారంలోని అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం, భవానీ నగర్లోని నాలాల వద్ద రాగిరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే నాలాల పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. నాలాల వద్ద ఎటువంటి రక్షణ లేకపోవడం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. అలాగే నాచారం హెచ్ఎంటీ డివిజన్ల ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని నాలాల వద్ద ఫెన్సింగ్ గోడలను ఏర్పాటు చేయాలని అన్నారు. వారం రోజులలో నాలాల పూడికతీత పనులను చేపట్టకపోతే తార్నా కాలనీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నాచారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాలాల పూడికతీత కార్యక్రమం మీద, పూడికతీత అనేది తూతూ మంత్రంగా సగం పూడిక తీసేసి దులుపుకొనేసి అవతలవడం జరిగింది. మేమేమంటున్నామంటే ఈరోజు ఈ పూడికతీత ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ రాగానే పెడతారు. ఈసారి నేను జనరల్గా నాచారమే కాకుండా శక్తిసాయి నగర్ ఎస్బీ కాలనీ 16 లక్షలు పెట్టిరు, మల్లాపూర్ 15 లక్షలు పెట్టిరు, నాచారం డివిజన్కు కొత్త డివిజన్కు 13 లక్షలు పెట్టిరు 13.2, హెచ్ఎంటీ నగర్ డివిజన్కు 3.7. ఇవన్నీ ఇన్ని లక్షలు పెట్టేసి ఈరోజు నాచారం డివిజన్ చెప్తున్న ఎగ్జాంపుల్, నేను పటేల్ కుంట టు పోలేరమ్మ గుట్ట వరకు వీళ్ళు ఎంత పెట్టిరు? 2.3 కిలోమీటర్స్ పెట్టిరు. ఇది తింపి వస్తే కిలోమీటర్ కూడా ఉండదు. 2.3 కిలోమీటర్స్ పెట్టేసి మరి దీంతో పాటు ఏదైనా మన బాబా నగర్ కానీ, ఈరోజు రామరెడ్డి నగర్ కానీ, ఈరోజు ఇప్పుడు ఇక్కడ చుట్టుముట్టున్న ఇందిరానగర్, ఈ నాలాలని క్లీన్ చేస్తారా? వీళ్ళు చేయరు. భవానీ నగర్లో స్టామ్ వాటర్ డ్రైను సీట్ నెంబర్ 434 నుండి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న నాలా వరకు ఒక పెద్ద డ్రైన్ ఉంది. ప్రతిసారి చెప్తున్నాం, ఈసారి కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏదో ఇప్పుడు మామూలుగా ఎవరో శానిటరీ వాళ్ళు వచ్చేసి కొంచెం సాఫ్ చేసిపోయారు అంతే. ఇంతవరకు కూడా అది కూడా పూర్తి చేయలే. ఈ నాలాల పూడికతీత అనేది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడడం జరిగింది. కుప్పలు పడి ఉండాలా, ఈ కుప్పలు పడి ఉంది. టోటల్గా
ఈరోజు అధికార యంత్రాంగము హైడ్రా ఇంజనీరింగ్ అధికారులు మరి దీని మీద సగం సగం చేసేసి పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. దీని మీద ఇప్పుడు మళ్ళీ వెంటనే డీసిల్టింగ్ పెట్టాలి. ఈ పూడికతీత అనేది పడ్డలకుంట చెరువు టు పెద్ద చెరువు వరకున్న నాలాను టోటల్ డీసిల్టింగ్ పెట్టాలి. డీసిల్టింగ్ పెట్టి ఎంబడే పూర్తిగా క్లియర్ చేయాలి. తర్వాత దీనికి ఎక్కడ చూసినా అని ఫినిషింగ్ వాల్ మొత్తం ఊడిపోవడం జరిగింది. ఎక్కడ చూసినా అని ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే వరదలు వస్తుంటే జనాలు ఈరోజు స్కూల్ పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ప్రజలు ఈ నాలాలు కొట్టుకోవడం జరుగుతుంది. గతంలో జరిగినాయి. అది ఇంతవరకు కూడా కూడా ఇంత ఫినిషింగ్ లేదు. టోటల్ నాలాలు మొత్తం ఓపెన్ పెట్టేసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.